ఇప్పుడు చెప్పండి, ఇంత బ్యాక్గ్రౌండ్ మనకి ఎందుకు తెలియాలంటే, ఇన్ని విషయాలు మనకి ఎందుకు అర్థం కావాలి, ఇన్ని సంగతులు మనకి ఎందుకు అర్థం కావాలంటే, ఇప్పుడున్న మెజారిటీ గ్రహాల పేర్లు ఏ పేర్లు చెప్పండి? భూమి కానీ ఆకాశం కానీ ఈ పేర్లని పిలుచుకుంటున్నాయి. వాటి మూలాల పేర్లు ఏవైతే ఉన్నావో, ఈ గ్రహాల పేర్లన్నీ జూపిటర్, వేనస్, మార్స్ ఏవైతే ఉన్నావో ఈ పేర్లన్నీ ఇప్పుడు నవగ్రహాలని పిలుచుకుంటున్నామే. ఈ నవగ్రహాల పేర్లన్నీ ఏ దేవుడి పేర్లో తెలుసా? గ్రీకు దేవుళ్ళ పేర్లు. మన దేవుళ్ళ పేర్లు అనకండి, గ్రీకు దేవుళ్ళ పేర్లు. అంటే గ్రీకు దేవుళ్ళ పేర్లే నవగ్రహాలకు పెట్టారు. అందులో ఉన్న కొన్ని పేర్లే అంటే నెలలకు పెట్టారు. అందులో ఉన్న కొన్ని నెలల పేర్లే రాజుల పేర్లు కూడా పెట్టారు. మీరు ఎక్కడ తిప్పి మీరు చరిత్ర కానీ, క్యాలెండర్ కానీ, సోషల్ కల్చర్ కానీ ఏదైనా మీరు కదపండి, బైబుల్ ఈ విషయాన్ని టచ్ చేయలేదని ఒక్క పాయింట్ చూపించండి. ప్రతి దాన్ని బైబిల్ టచ్ చేస్తుంది. అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉందో బైబిల్ చెప్పింది, వాళ్ళ యొక్క ఫెయిత్ ఎలా ఉందో బైబిల్ చెప్పింది, వాళ్ళ సంగతులు ప్రతి దాన్ని ఎద్దేవ చేసిందంటే ఇన్ని మతాల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని నమ్మకాల మధ్య, ఇన్ని గ్రహాల పేర్ల మధ్య, ఇన్ని రకరకాల నమ్మకాలు వెలసెడుతున్నప్పుడు క్రైస్తవ్యం దీన్ని దాటి బయటకు వచ్చిందంటే ఎంత వాస్తవం కాకపోతే వస్తుందండి? నడుతున్నాను. జూయిస్ లాంటి కథ అయితే యేసుప్రభుది జూయిస్ లాంటి కథ అయితే నడుతున్నాను. ఇంత దూరం రాజమండ్రి ఈరోజు కూర్చుని ఆయన గురించి మాట్లాడుకునేంత ఎవిడెన్స్ మనకు ఉంటుందా? ఊహల వేరు, వాస్తవాలు వేరు, కలుపుతం వేరు, కథనం వేరు. మళ్ళీ చెప్తున్నాను, జరిగిన విషయాలు వేరు, జరిగినట్టుగా చూపించే స్టోరీలు వేరు. వాళ్ళన్ని స్టోరీలు, అందుకే గ్రీకు మిథాలజీ అంటారు. నెక్స్ట్ మనది మిథాలజీ అంటే ఏంటి? ఊహించడం. ఇలా జరిగిందని ఒక కథని క్రియేట్ చేసుకోవడం, కథానాయకుని పెట్టుకోవడం, అది దానికి ప్రాక్టికల్గా ఏ ప్రూఫ్ లేకపోయినా దాన్ని నమ్మడం, దాన్ని మిథాలజీ అంటారు. మనది మిథాలజీ కాదు. చెప్పండి, మన దానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది, సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇది ఎలా వచ్చిందో ప్రతి దానికి బైబిల్లో ఎవిడెన్స్ ఉన్నాయి. ఇన్ని దేవతలు, ఇన్ని కులదైవాలు, ఇన్ని మత దైవాలు ఇన్ని ఎక్కువైపోయాయి. ఇవన్నీ ఆ రోజుల్లో దేనికి నమ్మేవారంటే ఇన్ని దేవుళ్ళని. ఇప్పుడు పొలిమేరు దేవతలు అంటున్నాగా, పొలిమేరు దేవత, పట్న దేవత, ప్రాకారం దేవత, యుద్ధ దేవత, సంతానం దేవత, ప్రేమ దేవత, సముద్రం దేవత, ఆకాశం దేవత, చంద్రుడి దేవత, సూర్యుడి దేవత, దేవత అడుగు అడుగున దేవతలు. ఇన్ని దేవతల మధ్య ఆ రోజు అపోస్తులు సత్యం పట్టుకుని నిలబడితే, నా మాట బాగానండి, సత్యం పట్టుకుని నిలబడితే ఆ రోజు సత్యం చెప్పిన దెబ్బకి ఒలింపిక్స్ ఆగిపోయాయి. మళ్ళీ చెప్తున్నాను, ఒలింపిక్స్లో ప్రధానమైన దేవతలు, ఒలింపిక్స్ కూడా చూద్దాం. ఒలింపిక్స్లో ప్రధానమైన దేవతలు 9 దేవతలు ఉంటే అందులో మెజారిటీ దేవతలు ఎందులో తెలుసా? గ్రీకు దేవుళ్ళే. ఇప్పుడు ఈ గ్రీకు దేవుళ్ళలో వాళ్ళకి జ్యోతి వెలిగిస్తారు. అంటే ఈ ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? పౌలు గారు ఒక రోజు ఎథెన్స్ వెళ్తారు. మీకు గుర్తుందిగా, అపోస్తలుల గారి 17 అధ్యాయం తీకండి. అపోస్తలుల గారి 17 అధ్యాయంలో ఒలింపిక్స్కి వెళ్తాడు, ఎథెన్స్కి వెళ్తాడు. ఆ ఎథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే అతి దేవతా భక్తి. అంటే దేవతలకు నిలయం ఏదంటే ఎథెన్స్లో దేవతలు ఎక్కువ, దేవుళ్ళు ఎక్కువ, నమ్మకాలు ఎక్కువ, బలిపీఠాలు ఎక్కువ. ఆ నమ్మకాలు, బలిపీఠాలు, దేవుళ్ళు ఎక్కువ కనుక ఆ దేవుళ్ళ పేర్ల మీదే ఆటల పోటీ పెట్టేవారు. ఆ ఆటల పోటీల్లో ఈ రోజుకి నిలుస్తున్న ఆట ఒలింపిక్స్. ఇలాంటి ఒలింపిక్స్ దేవతల పేర్ల మీద జరిగితే సత్యదేవుడిని అని ఎప్పుడైతే ఈ దేవుడిని పరిచయం చేశారో, సత్యమైన తర్వాత ఐడల్ వర్షిప్ చేయకూడదని పబ్లిక్ ఎప్పుడైతే అర్థమైందో, విగ్రహ ఆరాధన, వాటి ఆటలు, వాటిలో పాటలు, తినడం, తిరగడం, తాగడం, తందనాడడం, ఆట పాట ఈ దేవుళ్ళ పేరు మీద చేయకూడదని సువార్త ఎప్పుడైతే చెప్పిందో, ఆ సువార్త చెప్పిన మొదటి 2-3 శతాబ్దాల దెబ్బకి ఒలింపిక్ గేమ్స్ ఆగిపోయి. అంటే పౌలు గారు క్రీస్తు పూర్వం 70 నుంచి 77 నుంచే ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. క్రీస్తు పూర్వం 70 నుంచి స్టార్ట్ అయినా క్రైస్తవం వచ్చిన తర్వాత ఒలింపిక్స్ ఏమైంది చెప్పినా ఆగిపోయిన ఒలింపిక్స్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి చెప్పినా 19వ శతాబ్దం చివరిలో స్టార్ట్ అయ్యాయి.